ఆ అయ్యర్ చెప్పిన మాటలు విన్నాక అర్జున్ భయంతోనే తలుపు తాళం తీసి ఉంచాడు. అర్ధరాత్రి ప్రియకు నీళ్లు తాగాలనిపించి లేచింది. కిటికీలోంచి బయటకు చూడగానే ఆమె గొంతులో మాట రాలేదు. వీధిలో ఉన్న ప్రతి ఇంటి యజమాని తమ తమ ఇళ్ల ముందు నిలబడి ఉన్నారు. వారంతా ఒకేసారి వంగి నేలను ముద్దాడుతున్నారు. వారి వెన్నెముక్కలు వింతైన కోణాల్లో వంగుతూ ఎముకలు విరుగుతున్నట్లుగా శబ్దాలు వస్తున్నాయి. వారందరి శ్వాసలు కలిసి ఒక పెద్ద తుఫాను గాలిలా వినిపిస్తున్నాయి. గాలిలో ఒక రకమైన సవాళ్ళ వాసన నిండిపోయింది. హఠాత్తుగా వారంతా ఒకేసారి తిరిగి విల్లా 42 వైపు చూశారు. వారి కళ్ళల్లో మనుషుల తేజస్సు లేదు, కేవలం మండుతున్న నిప్పు కణికల్లాంటి ఎర్రటి మచ్చలు ఉన్నాయి. వారి నోళ్లు సాధారణ మనుషుల కంటే రెట్టింపు పరిమాణంలో తెరుచుకుని ఉన్నాయి. వారు గాలిని పీలుస్తుంటే చుట్టుపక్కల ఉన్న చెట్ల ఆకులు రాలిపోతున్నాయి. ప్రియ భయంతో అర్జున్ను లేపడానికి ప్రయత్నించింది. కానీ అర్జున్ గాఢ నిద్రలో ఉన్నాడు. అతని శరీరం ఐస్ గడ్డలా చల్లగా మారిపోయింది. అతని చర్మం కింద ఏవో పురుగులు పాకుతున్నట్లు కదలికలు కనిపించాయి. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.